హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం. ఈరోజు సండే అండి. సండే రోజు మా వెంచర్లో బోనాల జాతర చేశారు. ఇలాంటి చిన్న చిన్న విషయాలను మీతో షేర్ చేసుకోవడానికి ముందుకు వచ్చాను. ముందుగా మనం ఆషాఢ మాసంలో ప్రతి ఒక్క అమ్మాయిలు కానివ్వండి, అందరూ ముఖ్యంగా గోరింటాకు పెట్టుకోవడం చాలా విశేషం అన్నమాట. అందుకే ఇవాళ నేను గోరింటాకు మంచిగా మిక్సీలో వేసేసుకొని పట్టేసుకుంటున్నానండి. ఆషాఢ మాసంలో గోరింక పెట్టుకోవడం మంగళకరంగా మనం భావిస్తాము. వివాహిత స్త్రీలు తమ భర్తకు ఆయురారోగ్యాలు, కుటుంబ సౌభాగ్యం కోసం గోరింటాకు పెట్టుకుంటారు. గోరింటాకు లక్ష్మీదేవికి ఇష్టమైనదిగా భావిస్తారండి. దీనిని పెట్టుకోవడం వల్ల ఐశ్వర్యం, శుభం కలుగుతాయని మన విశ్వాసం. ఆషాఢంలో వర్షాకాలం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో మనం శరీరంలో వేడి, తేమ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. గోరింటాకు చేతులు, కాళ్ళకు చల్లదనాన్ని అందించి శరీర వేడిని కూడా మనకు తగ్గించడంలో సహాయపడుతుందండి. ఆషాఢ శుక్రవారాలు, బోనాలు మరియు మనకి శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం వంటి సందర్భాల్లో గోరింటాకు పెట్టుకోవడం ఆనవాయితీగా కొనసాగుతూ ఉంటుంది. కుటుంబ సభ్యులందరూ కలిసి గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఒక ఆనందం, ఐక్యత ప్రతీకగా మనం భావిస్తూ ఉంటామన్నమాట. ఆషాఢ మాసం రాగానే మన ఇళ్ళలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం చూస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైనా ఆలోచించారా, ఆషాఢంలో గోరింటాకే ఎందుకు పెట్టుకుంటారు? ఇది కేవలం అందం కోసమా, లేక దీని వెనుక ఏమైనా ఆరోగ్య శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయా? ఈ సందేహం మీకే కాదండి, నాకు కూడా చాలా అసలు ఉండే సందేహం. మా పెద్దవాళ్ళను, అమ్మ వాళ్ళని అడిగితే లేదు, వాళ్ళు ఏం చెప్తారు, లేదు ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలి అంతవరకే చెప్తారు. అసలు దీని కారణాలు ఏంటనేది ఇప్పటి వరకు కూడా మనకి ఎవరు చెప్పలేదండి. అందుకని ఈ వీడియోలో ఆషాఢ మాసంలో గోరింటాకు సాంప్రదాయం వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. కొంచెం లెంతీగా ఉంటుంది, బోర్ అనిపిస్తుందేమో, కొంచెం ఓపికగా చూడండి. అసలు ఆషాఢ మాసం అంటే ఏమిటి? మన హిందూ పంచాంగంలోని పవిత్రమైన మాసాల్లో ఆషాఢ మాసం ఒకటి. ఈ నెలలో వర్షాకాలం ప్రారంభమవుతుంది. ఈ కాలంలో ప్రకృతి పచ్చగా మారి కొత్త జీవనాన్ని సంతరించుకుంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ నెలలో బోనాలు, తొలి ఏకాదశి, గురు పౌర్ణమి వంటి పర్వదినాలు వస్తాయి. ఈ సందర్భంగా మహిళలందరూ గోరింటాకు పెట్టుకోవడం అనేది చాలా కాలంగా చూస్తున్న సంప్రదాయము. మనం కూడా చూస్తున్నాం కదండి. అసలు దీని వెనుక ఆధ్యాత్మిక కారణం ఏంటి? అసలు మన పెద్దలు గోరింటాకును సౌభాగ్యానికి ప్రతీకగా భావించారు. వివాహిత మహిళలు గోరింటాకు పెట్టుకోవడం వల్ల భర్తకు ఆయురారోగ్యాలు, కుటుంబంలో శాంతి, ఐశ్వర్యం కలుగుతాయని నమ్ముతారు. కొన్ని ప్రాంతాల్లో గోరింటాకును లక్ష్మీదేవికి ప్రీతికరమైనదిగా విశ్వసిస్తారు. అందుకే ఆషాఢ శుక్రవారాల్లో మహిళలు ప్రత్యేకంగా గోరింటాకు పెట్టుకొని అమ్మవారిని ప్రార్థిస్తారు. ఇది కేవలం అలంకరణ మాత్రమే కాదండి, భక్తి మరియు సంప్రదాయానికి ఒక చిహ్నం. దీనివల్ల మనకి కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. శరీరానికి ఇది చల్లదనాన్ని అందిస్తుంది. అందుకే చూడండి, మన గోరింటాకు పెట్టుకున్నాక ఒక చల్లగా, అసలు ఒక తెలియని ఫీలింగ్ కలుగుతుంది. మన గోరింటాకు అంతా ఆరిపోయాక కూడా కడిగినాక చేతులు అన్నీ ఇట్లా ముడత తీరాయి అనిపిస్తాయి కదండి. అంటే చేతులు, కాళ్ళలో వేడిని తగ్గించడంలో ఇది చాలా సహాయపడుతుంది. కొంతమందికి ఒత్తిడి తగ్గిన అనుభూతిని కూడా ఇది కలిగిస్తుంది. సహజమైన ఆకుల పేస్ట్ను ఉపయోగించడం వల్ల రసాయనాల ప్రభావం కూడా ఏముండదండి. అయితే మార్కెట్లో దొరికే ఈ బ్లాక్ హెన్నా లేదా ఎక్కువ రసాయనాలు కలిగిన ఉత్పత్తులు కొందరికి అలర్జీని కలిగిస్తాయి. అందుకే సహజమైన గోరింటాకును ఉపయోగించడం చాలా మంచిది. అయితే గోరింటాకు పెట్టుకోవడం వల్ల కూడా కొన్ని సంప్రదాయ విశేషాలు ఉన్నాయని నేను తెలుసుకున్నానండి. అవి మీతో చెప్పాలని అనుకుంటున్నాను.
అయితే మనం వెనుకట అంటే పూర్వం గ్రామాల్లో మహిళలందరూ కలిసి గోరింటాకును నూరుకొని ఒకరికొకరు పెట్టుకునేవారు, అంతే కదండి. ఇప్పుడంటే మనకు మిక్సీలు ఉన్నాయి, ఏదైనా చిటికలో మిక్సీ పెట్టేసుకుంటున్నాం. కానీ మన అమ్మలు అమ్మమ్మలు వీళ్ళందరూ మనకి రోకల్లో మంచిగా రుబ్బేస్తుండే అన్నమాట. అలా అందరు కలిసి మంచిగా రుబ్బుకొని పెట్టుకునేవాళ్ళు. అంటే కుటుంబ బంధాలు బలపడేవి. పాటలు పాడుతూ నవ్వుతూ గడిపే ఈ సంప్రదాయం ఒక అందమైన సామాజిక సంస్కృతికి ప్రతీక అండి. ఇప్పటికీ చాలామంది ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం ద్వారా మన సంస్కృతిని ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. అందుకే ఈ ఆషాఢ మాసాల్లో గోరింటాకు పెట్టుకోవడం అనేది కేవలం మనం అందం కోసమే కాదండి. దీనిలో మనకు తెలియని సంప్రదాయాలు, ఆధ్యాత్మిక విశ్వాసాలు, కుటుంబ అనుబంధాలు మరియు ఆరోగ్యకరమైన కొన్ని అంశాలు కూడా ఉన్నాయి. మీరు కూడా ప్రతి ఆషాఢంలో గోరింటాకు పెట్టుకుంటారా? మీ ఇంట్లో సంప్రదాయం ఎలా ఉంటుంది? కామెంట్స్లో తప్పకుండా నాకు తెలియజేయండి. అలాగే ఈరోజు సండే మా కాలనీలో ఘనంగా జరిగే బోనాలు, అమ్మవారి ఆశీస్సులతో అద్భుతమైన వేడుక చాలా బాగా జరిగిందండి. ఆ వీడియో కూడా కొద్దిగా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. బోనాలు తెలంగాణలో అత్యంత ప్రముఖమైన పండుగల్లో ఒకటి. మహంకాళి అమ్మవారికి కృతజ్ఞతగా కుటుంబ సుఖశాంతి కోసం భక్తులు బోనం సమర్పిస్తారు. ప్రతి ఇంటి నుంచి మహిళలు సంప్రదాయ దుస్తుల్లో బోనం తీసుకుని వస్తారు. ఈ పండుగ భక్తి, సంస్కృతి, ఐక్యతకు ప్రతీక. చూడండి, మా వెంచర్ మొత్తం రంగురంగుల తోరణాలు చాలా అలంకరించుకున్నారు. చిన్న పిల్లలు, పెద్దలు కొత్త బట్టలు ధరించి అసలు ఎంత హ్యాపీగా ఇవాళ పాల్గొన్నారో. కానీ మేమే ఇవాళ వెళ్ళలేకపోయామండి, ఎందుకంటే మేము లాస్ట్ వీకే మా ఊర్లో చేసుకొని వచ్చాము. ఈ వీక్ అంతా అసలు మాకు వీలు కాలేదు. కానీ మనం వీడియో ఈ వెంచర్ వాళ్ళది కొద్దిగా తీసుకున్నానండి, మీకు షేర్ చేద్దామని. ఇలాంటి వేడుకలు మనందరినీ ఒకే చోట చేర్చి మంచి జ్ఞాపకాలు మిగులుస్తాయి కదండి. బోనం ఊరేగింపు కూడా చాలా బ్రహ్మాండంగా జరిగిందండి. అసలు మహిళలు తలపై బోనం మోసుకుంటూ అమ్మవారిని భక్తితో చాలా ప్రార్థిస్తూ వెళ్ళారు. డప్పుల శబ్దాలు, భక్తి గీతాలు తోటి చాలా ఆధ్యాత్మికంగా ఇక్కడ మాకు దగ్గరలోనే పోచమ్మ టెంపుల్ ఉందండి. అందరు బోనం వండుకొని అక్కడికి ఊరేగింపుతోటి వెళ్ళడం జరిగింది. చిన్నారులు కూడా ఎంతో ఉత్సాహంగా వేడుకతో పాల్గొన్నారు. ఇలా మనం చేస్తే కదండి ముందు తరానికన్నా అసలు ఏంటి బోనం ఏంటి ఇదంతా వాళ్ళకి తెలుస్తుంది. లేకపోతే మన సంస్కృతి వాళ్ళకి తెలియక ఇవన్నీ కనుమరుగైపోతాయి కదండి. నేనైతే అలానే అనుకుంటున్నానండి. పిల్లలకు తెలియాలంటే మనం అన్నీ పాటించాలి. మీ ప్రాంతంలో కూడా బోనాలు ఎలా జరుపుకుంటారు? ఆషాఢ మాసంలో మీరు మెహందీ ఎలా పెట్టుకుంటారో నాకు కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. అంతేకాదండి, ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి పండుగలు, సంప్రదాయాలు, రోజువారీ వ్లాగ్స్ కోసం లూగీవర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోవద్దు.